హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే లిస్ట్ స్లైసింగ్ అనమాట. సో, మనం లిస్ట్ స్లైసింగ్ గురైతే ప్రతీదీ అయితే డిస్కస్ చేసుకుందాం. సో, మీకైతే ఆల్రెడీ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ ఒకవేళ మీరు వినుంటే మీకు అదైతే క్లారిటీగా అయితే అర్థమవుతది. ఇప్పుడు నేను చెప్పబోయేది దీనికి కొద్దిగా అడిషనల్ అయితే ఉంటదనమాట. అంటే స్ట్రింగ్‌కైతే మనకి జస్ట్ స్టార్టింగు, ఎండింగ్ అయితే పెడితే చాలనమాట స్లైసింగ్ అప్పుడు. కానీ ఇక్కడ ఒకటైతే యాడ్ అవుతదనమాట. అదొకటి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అదొకటి ఇప్పుడు ఇక్కడ కొత్తదనమాట లిస్టుల్లో అయితే. సో, రాండమ్‌గా మనమైతే ఒక లిస్ట్‌నయితే క్రియేట్ చేసుకుందాం. సో, నంబర్స్ యూజ్ చేసి ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాననమాట. ఓన్లీ నంబర్స్‌తోనే. సో, అలాగా 10 టు ఒక 60 అయితే ఇచ్చేద్దాం. సో, ఇలాగైతే లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను నేనిప్పుడు 60 నంబర్ వరకు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం అనమాట. అంటే మనం నిన్న స్ట్రింగ్స్ గురించి అయితే చూసాం గదా! సో, సేమ్ అలాగే ప్రింట్ అయితే చేసి చూద్దాం. సో, ఇక్కడ నమ్స్ అనేది పెట్టాలి. లిస్ట్ నేమ్ పెట్టి, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి, నాకక్కడ ఫస్ట్ దాని నుంచి అయితే కావాలి. సో, 1 అనైతే పెడుతున్నాను. దాని ఇండెక్స్ అండ్ ఎండ్ వచ్చేసి 4 అయితే పెడతాననమాట. సో, అక్కడి వరకు వస్తే నాకు చాలు. సో, ఇలాగైతే రన్ క్లిక్ చేసేస్తే మనకి 20, 30, 40 అయితే వచ్చేసాయి. సో, ఇప్పుడు మీరు స్టార్టింగ్ అయితే 10 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్ మాత్రం 3 నుంచి ఎయ్యాలి. కానీ మీరిక్కడ 1 పెట్టలేదనుకోండి, ఏమవుతదో చూద్దాం. ఏమవ్వదు. సేమ్ నిన్న మీరు స్ట్రింగ్స్ ఎలా చేశారో సేమ్ అలాగే. సో, ఇప్పుడు డైరెక్ట్ మీరు స్టార్టింగ్ అయితే ఇవ్వలేదు. స్టార్టింగ్ ఇవ్వకుండా ఓన్లీ ఎండింగే ఇచ్చాడు. సో, అక్కడి వరకైతే వచ్చి ఆగిపోద్దనమాట. స్టార్టింగ్ నుంచి కాలిక్యులేట్ చేసుకుంటది. అంటే 10 దగ్గర నుంచి ఫోర్త్ ఇండెక్స్ వరకైతే ప్రింట్ చేసేస్తదనమాట. సో, సేమ్ అలాగే మీరు ఎండింగ్‌దైతే ఇచ్చారనుకోండి. ఎండింగ్‌దైతే ఇచ్చారు కదా! స్టార్టింగ్‌దైతే ఇప్పుడు 1 అని అయితే ఇచ్చాననుకోండి. ఎండ్ వరకైతే ఆటోమేటిక్‌గా అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సో, 1 ఇచ్చాం కాబట్టి 60 వరకైతే వచ్చేద్ది. సో, 60 వరకైతే అలా వచ్చేసింది ఎండ్ వరకు అనేది. ఫర్ సపోజ్ మీరు ఇటువైపుది, అటువైపుది ఇవ్వకుండా జస్ట్ ఒక కాలమ్ అయితే పెట్టి వదిలేసారు. అప్పుడు మొత్తం ప్రింట్ చేసేస్తదనమాట మీకు. సో, చూడండి మొత్తం లిస్ట్ అయితే వచ్చేస్తది ఇప్పుడు. సో, 10, 20, 30, 40, 50, 60 ప్రతీది అయితే వస్తుంది చూసారా? సో, అలాగా మీకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైసింగ్ అయితే ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్టెప్ అనేది ఒకటైతే ఉంటదనమాట. ఈ స్టెప్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఎన్ని స్కిప్ చేయాలి అని. అంటే ఇప్పుడు 10 ఉంది. అంటే ఇది ఎలాగంటే చెప్పాలంటే ఒక ఫ్రాగ్ జంప్ లాగనమాట. ఇప్పుడు ఇక్కడ ఈస్టు పెట్టి ఇలా 1 అని ఇచ్చాననుకోండి. మనకేవి డిఫరెన్స్ అనేది కనబడదు. సో, ఇక్కడ మీకు చెప్తాను చూడండి. రన్ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏం కనబడదు. 20, 30, 40 అలాగే వచ్చేస్తాయి. సో, ఇక్కడ 1 అని పెట్టామంటే నో స్కిప్పింగ్ అనమాట. అదే 2 పెట్టామనుకోండి ఒక స్కిప్. అంటే ఇది కొద్దిగా మీకు వినడానికి కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయాలనమాట. ఎందుకంటే ఇది స్టార్టింగ్ కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుద్ది. సో, ఇక్కడ 2 అని ఇచ్చాననుకోండి. ఒకటి స్కిప్ అవుద్ది. అదే 3 అని ఇస్తే 2 స్కిప్ అవుతాయన్నమాట అలాగా. అంటే మీకిప్పుడు ఫుల్‌గా మీకు ప్రింట్ చేసి చూపెడతాను. అప్పుడు మీకు కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తది. సో, 0-6 అనమాట. ప్రతిదైతే ఇద్దాం. సో, రన్ క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ మనం 2 అని అయితే ఇచ్చాం. అంటే ఒక్కటి స్కిప్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఒరిజినల్‌ది ఇది మనకి. సో, ఇది ఒకసారి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. ఒకసారి ఆగండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఇదైతే ఫుల్ లిస్టు. ఇదైతే మనకి ఇప్పుడు ఇలాగ స్టెప్ అయితే వాడాం గదా! ఆ లిస్ట్ అవుట్‌పుట్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ. మనం ఏం చేసామంటే ఇక్కడ 2 అనేది ఇచ్చాం. అంటే ప్రతి ఒక్కటి స్కిప్ అవుతదనమాట మధ్య మధ్యలో. సో, ఇప్పుడు 10 ప్రింట్ అయింది. 20 అనేది స్కిప్ అయింది. 30 ప్రింట్ అయింది. 40 అనేది స్కిప్ అయింది. అండ్ ఇప్పుడు 50 ప్రింట్ అయింది. 60 అనేది స్కిప్ అయింది. అలాగా ఒక్కొక్కటి అయితే స్కిప్ అవుతదనమాట 2 ఇచ్చామంటే. ఫర్ సపోజ్ ఇప్పుడు 3 అయితే ఇచ్చామనుకోండి ఇక్కడ. మధ్యలో 2 అయితే స్కిప్ అవుతదనమాట. అంటే 10 వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 40 అంతే. 40 అయితే వస్తుంది. మళ్ళీ 2 స్కిప్ అవుద్ది. తర్వాత ఏ నంబర్ లేదు కదా! ఇంక అదైతే రాదనమాట. సో, ఇప్పుడు అలా చూసారనుకోండి 10, 40 వచ్చింది అలాగా. సో, ఇది ఫ్రెండ్స్ మీకైతే ఒక సింటాక్స్ అయితే ఇక్కడ రాస్తాను. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ అయితే రాస్తారు కదా మీరు. రాసిన తర్వాత ఇదైతే స్టార్ట్ పొజిషన్ అనమాట. స్టార్ట్ పొజిషన్ తర్వాత ఎండింగ్ పొజిషన్ అయితే రాస్తారు. ఎక్కడిది ఎండ్ అవ్వాలి ఇండెక్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్. అంటే ఎన్ని స్కిప్ చేయాలని. అంటే ఇప్పుడు మీరు చెప్పాను కదా! 1 రాసామంటే అలాంటి స్కిప్పింగ్ ఉండదు. 2 రాస్తే ఒకటి స్కిప్ అవుద్ది. 3 రాస్తే 2 స్కిప్ అవుతాయన్నమాట. సో, ఇది కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి అంతే. అంటే 1 ఈక్వల్ టు 2, 2 ఈక్వల్ టు 3 అలా ఏదోటి ఏదో ఒక సాంగ్‌లోనో ఏదోలాగా లేదంటే మాన్యువల్‌గానే గుర్తుపెట్టుకోండి. సో, అలాగా ఇది ఫ్రెండ్స్ మనకైతే లిస్టుల్లో ఈ స్లైసింగ్ పార్ట్ అనేది ఇంతే. ఇది సింపులే. మిగతా ఇంకా ఏముంటాయంటే నెగెటివ్స్‌లో కూడా మనం అయితే చేసి చూద్దాం ఒకసారి. అంటే మైనస్‌లు యూజ్ చేసి నెగెటివ్ స్టెప్స్ అయితే చేద్దాం. సో, ఎలాగంటే ఇప్పుడు సేమ్ ఇదే మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఇప్పుడు నెగెటివ్స్‌లో అయితే ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో, ఇప్పుడు ఏంటంటే మనం స్టెప్ అనేది నెగెటివ్‌లో ఇచ్చి చూద్దాం. సో, ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ స్టార్టింగ్ వచ్చేసి 5 అంటే రివర్స్‌లో ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో, రివర్స్‌లో ప్రింట్ చేయడం అంటే పెద్ద ఏం కాదు. మనం ఇక్కడ 0:6:3 అలా ఇచ్చాం కదా! సో, ఇక్కడ మనం 6 ఇచ్చి ఇక్కడ 0 ఇచ్చామనుకోండి. మనకు రివర్స్‌లో అయితే ప్రింట్ అయిపోద్ది 60 దగ్గర నుంచి. మీరైతే రివర్సింగ్‌కి ఇలా కాదు. సో, మనమైతే ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఇలాగా ఫుల్ కాలమ్స్ పెట్టేసి -1 అని అయితే ఇవ్వాలి. అప్పుడు
ఇదైతే లాస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే రివర్సింగ్‌కి అయితే ఇది ఒక కొత్త ట్రిక్ అనమాట. ఇందులో వేరేగా ఉంది. సో, ఈ మీరైతే ఇలా ఈస్ టు ఇలా పెట్టి -1 అని పెట్టారనుకోండి మీకు రివర్స్ అవుద్దనమాట. సో, ఈ రివర్సింగ్‌లో ఈ -1 ఇక్కడ స్టెప్ పొజిషన్‌లో పెట్టారనుకోండి. అది మనకైతే ఇలాగ స్టెప్ కిందైతే వర్క్ అవుతది. రివర్స్ చేయడానికైతే వర్క్ అవుతదనమాట. సో, సేమ్ అలాగే ఇప్పుడు మీరు, మీరు ఫిఫ్త్ ఇండెక్స్ అంటే ఇప్పుడు 6 ఇండెక్స్ కదా ఇది. ఫిఫ్త్ ఇండెక్స్ నుంచి ప్రింట్ చేయాలనుకోండి. ఇక్కడ 5 అయితే పెట్టాలనమాట. అంటే 5, 1, -1 అయితే పెట్టాలి. సో, అలా పెట్టారనుకోండి మీకు ఫిఫ్త్ పొజిషన్ నుంచి అయితే ప్రింట్ అవుద్ది. అంటే 50, 40, 30 అలా. సో, ఫస్ట్‌దయితే పోతదనమాట. సో, ఇలాగ ఫస్ట్‌వయితే పోతాయనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగైతే కాపీ చేసుకొని నేను 4 0, -2 అనేది పెడతాను. సో, ఇలా పెట్టారంటే మీకు 50, 30 అయితే వస్తదనమాట. సో, ఎలాగంటే చూడండి -2 అంటే రివర్సింగ్‌లో మనకైతే మైనస్‌లు అయితే వాడతాం అనమాట స్టెప్‌కి. ఇంకోటి చూసారా 50, 30 అయితే వచ్చింది. ఇలా మధ్యలో ఏవైతే స్కిప్ అయ్యాయన్నమాట. సో, అలాగే ఫ్రెండ్స్ మనకైతే ఇలాగ ఉపయోగపడతాయి ఇవి నెగెటివ్ ఇండెక్సెస్. సో, ఒకవేళ మీరు నెగెటివ్‌లోనే ఇలాగ ఆర్డర్‌లో పెట్టాలనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే 20, 30, 40, 50 ఉన్నాయి కదా! సో, అలా ప్రింట్ చేయాలనుకోండి. సో, ఇక్కడ సేమ్ అయితే ఇక్కడ కాపీ చేస్తున్నాను చూడండి. సో, ఇలా కాపీ చేసి నేనేం చేస్తానంటే -4 అనైతే ఇస్తా. -4:-1 అనైతే ఇస్తాను. సో, ఇలా ఇచ్చారంటే మనకేం ఫార్మ్ అవుతదంటే ఇప్పుడు 30, 40, 50 అనైతే వస్తాయన్నమాట. సో, చూసారా? అంటే మనం నెగెటివ్ ఇండెక్సెస్‌ని వాడి మనం ఫార్వర్డ్‌లో అంటే సేమ్ ఎలాగుందో అలాగైతే మనం కూడా ప్రింట్ చేయొచ్చన్నమాట. సో, అది ఫ్రెండ్స్ మనకైతే మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ లిస్ట్‌లు ఎలాగ చేయాలని. మీరైతే బేసిక్‌గా ఇలాగైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే సింటాక్స్ రాసాను కదా! స్టార్ట్, ఎండ్, స్టెప్ అని. నెగెటివ్స్‌లో అయితే రాయండి అని అయితే ఎవరు అడగరు పర్టిక్యులర్‌గా. సో, ఇలాగ మీరు ఈ బేసిక్‌వి అయితే గుర్తుపెట్టుకోండి ఇవి. ఈ నెగెటివ్‌వి పెద్ద కన్‌ఫ్యూజింగ్ అయితే వస్తాయి. నేను కూడా కొన్ని చోట్లయితే కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎలా చేయాలి ఏంటని. కానీ ఇవైతే బేసిక్ అయితే ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.